మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము పచ్చి రొయ్యలు బెండకాయతో పులుసు. గోదావరి జిల్లాలో ఫేమస్ ఇది. చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా. ఓకేనా, సింపుల్ వేనే అన్ని పులుసులాగే, కాకపోతే ఆ కాంబినేషన్ కొత్తగా ఉందంతే. ఓకేనా, రెసిపీలోకి వెళ్దాము. ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ కానీ అన్నీ పట్టేస్తాయి కూరకి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసాను. అది కొంచెం వేగుతూ ఉండగానే, పులుసే కాబట్టి మరీ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం కలర్ మారితే చాలు. కొంచెం ఒక టమాటా కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని దాన్ని బాగా దగ్గరికి మగ్గించుకుంటే సరిపోతుంది. ఏదైనా ఆయిల్ బయటకు వస్తే కూర అయిపోయినట్లే. నేను ఒక 1/2 kg బెండకాయ తీసుకున్నా. కొంచెం ఒక అంగుళం అంత అనుకోండి, అలా కట్ చేసుకున్నా. ఇలాగే కట్ చేయాలని ఏం లేదు, మీకు నచ్చినట్లుగా కట్ చేసుకొని అది కూడా లైట్గా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ కానీ మీ ఇష్టం, మీకు సరిపడినంత కారం వేసుకోండి. కానీ పులుసు కదా, మీరు వేసేదానికన్నా డబల్ వేయాలి. ఇదేంటంటే ఏ సైజ్ అయినా ఓకే. నేను ఒక 1/2 kg రొయ్యలు తీసుకున్నా. బెండకాయ ఎంత తీసుకుంటావో దానికి డబల్ రొయ్యలు తీసుకోవాలి. దాన్ని ఆవగించి పక్కన పెట్టుకున్నా. కొంచెం ఉప్పు పసుపులో నీరు ఎక్కువ రాకుండా ఉంటుంది కూరలో అని ముందే వేరే గిన్నెలో తీసుకున్నా. దానిలో ఏం చేశానంటే కొంచెం చింతపండు పులుసు వేసుకొని అది కూడా మగ్గాక, నేను ఫిష్ పులుసుకు వాడే మసాలా ఒకటి ఉంది, నేను ఆల్రెడీ అది వీడియో పెట్టాను. అది 1 స్పూన్ వేసుకున్నాను అంతే. కొత్తిమీర వేసుకొని దించుకోవటమే. బాయ్.